హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ ప్లేట్ అని తెలుగు. ఈరోజు మనం మై డాటర్స్ ఫ్రెండ్ పార్ట్ 2ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ పార్ట్ 1 కూడా చేశాను, అది కూడా మంచి కిక్ ఇస్తుంది. నేను పైన ఐ బటన్లోనే కింద లింక్ డిస్క్రిప్షన్లోనే పెడతాను, చూసేయండి. ఈరోజు మన మూవీ స్టోరీ ఏంటంటే, తన కూతురు తన బెస్ట్ ఫ్రెండ్ని ఇంటికి తీసుకొచ్చి కొన్ని రోజులు ఉంటుందని చెప్తే, వీడు ఇంటికి వచ్చిన వాళ్ళ కూతురు ఫ్రెండ్తో మెల్లగా సెట్ చేసుకుని ఇంట్లోనే మ్యాటర్ కానిస్తూ ఉంటాడు. అసలు స్టోరీ ఏంటో తెలియాలంటే మన మూవీలోకి ఎంటర్ అవ్వాలి. మూవీలోకి ఎంటర్ అయ్యే ముందు మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. దీంతో చేసి వీడియోస్ రెగ్యులర్గా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా మనం లేట్ చేయకుండా మూవీలోకి ఎంటర్ అయిపోదాం. మూవీ స్టార్టింగ్లో మనకి వాంగ్ అనే ఒక వ్యక్తిని చూపెడతారు. తను చాన్నాళ్ళుగా ఒంటరిగానే ఉంటాడు. అంటే తన భార్య చనిపోయినప్పటి నుంచి తను వేరే పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటాడు. ఇంకా తనకు ఒక కూతురు ఉంటుంది. తను హాస్టల్లో దూరంగా చదువుకుంటూ ఉంటుంది. ఈరోజు తన కూతురు సెలవులు అవ్వడం వల్ల ఇంటికి వస్తుంది. దీంతో వాంగ్ అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. తను అలా చేస్తూ ఉండగా అప్పుడు తన కూతురు ఇంట్లోకి వస్తుంది. అలా వచ్చిన తర్వాత అప్పుడు తన కూతురు పేరు మింగ్ చెప్తుంది, డాడీ నాతో పాటు ఈరోజు ఈవినింగ్ నా ఫ్రెండ్ కూడా మన ఇంటికి వస్తుంది. ఇంకా తను కొన్నాళ్ళు మన ఇంట్లోనే ఉంటుంది. ఎందుకంటే తను ఒక నవల్ని రాయబోతుంది. దానికోసం తను మనతోటి కొన్నాళ్ళు ఉంటుందని చెప్తుంది. ఇంకా చెప్తుంది తన ఫ్రెండ్ పేరు సియాంగ్ అని. ఇంకా తను చూడడానికి సేమ్ అమ్మలాగే ఉంటుందని చెప్తుంది. కాకపోతే పాపం తనకు తెలియదు కదా, వీడికి అమ్మలాగే ఉంటుందని చెప్తే తనతోటి అమ్మ నాన్న ఆటాడతాడని. తను చెప్పినట్టుగానే ఆ రోజు ఈవినింగ్ సియాంగ్ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొడుతుంది. దీంతో మన వాంగ్ వెళ్ళి డోర్ తీసి చూసేసరికి తను షాక్ అవుతాడు. ఎందుకంటే నిజంగానే వాంగ్ చనిపోయిన పిల్లంలాగే సియాంగ్ కనబడుతుంది. దీంతో అప్పుడు తన లోపలికి వెల్కమ్ చేస్తాడు. ఆ రోజు నైట్ వాళ్ళ ముగ్గురు బాగా తాగేసి ఫుల్గా పార్టీ చేసుకుంటారు. దీంతో వాళ్ళు బాగా ఎక్కువ తాగేయటం వల్ల నష వచ్చి అక్కడ పడిపోతారు. దీంతో అప్పుడు అక్కడ తన కూతురైన మింగు రూమ్లోకి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు వాంగ్ దగ్గరికి షియాంగ్ వచ్చి తను పట్టుకుని వాంగాడు చేయి పట్టుకుని తన పక్కన పడుకుంటుంది. ఇంకా అప్పుడు మన వాంగాడు బాగా మత్తులో ఉండటంతో అప్పుడు షియాంగ్ యొక్క మామిడి పళ్ళను చూసి జుర్రేలన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఈలోగా అప్పుడు అక్కడికి మింగు వస్తుంది. ఇంకా మింగుకి అర్థమవుతుంది వీళ్ళిద్దరైతే తప్పు చేసేలా ఉన్నారని చెప్పి తను అర్థం చేసుకుని అక్కడ నుంచి తన ఫ్రెండ్ని తన రూమ్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో మన వాంగాడు తన రూమ్లో నిద్రపోతూ ఉండగా అప్పుడు వాంగాడు రూమ్కి షియాంగ్ వస్తుంది. అలా వచ్చిన తర్వాత అప్పుడు మన వాంగాడు పక్కన కూర్చుని ఇంకా తన చేతిని తీసుకెళ్ళి మన వాంగాడి తమ్ముడిని పట్టుకుంటుంది. దీంతో మన వాంగాడు కూడా బాగా ఆకలి మీద ఉండటంతో తనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. ఇంకా దీంతో వాళ్ళిద్దరూ అక్కడ ఫుల్గా పని కానిచ్చేస్తారు. ఆ తర్వాత మన వాంగాడు కళ్ళు తెరిచి చూసేసరికి తను ఇదంతా కలగంటూ ఉంటాడు. ఇంకా తను నిద్రలోకి చూసేసరికి అప్పుడు మనోడు కలగని తన యొక్క చెడ్డీని తడుపుకుని ఉంటాడు. ఆ తర్వాత సీన్లో వాంగ్ ఇంకా మింగ్ ఇద్దరు కూడా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. దీంతో మింగ్ వాంగ్ పైన కొంచెం కోపంగా ఉంటుంది. ఎందుకంటే వాంగ్ తన ఫ్రెండ్ తోటి ఆ రకంగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి. దీంతో మన వాంగ్ కూడా అర్థం చేసుకుంటాడు. ఇంకా తను సైలెంట్గా పక్కన కూర్చొని ఉంటాడు. ఆ తర్వాత సీన్లో సియాంగ్ తన నవల రాసే పనిలో బిజీగా అవుతుంది. ఈలోగా అప్పుడు తను టైప్ చేసుకుంటూ ఉండగా అప్పుడు కింద నుంచి కొన్ని చప్పుట్లు అనేవి వస్తూ ఉంటాయి. అప్పుడు కింద మన వాంగాడు తన ఇల్లుని తుడుచుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. దీంతో అప్పుడు సియాంగ్ ఆడికి వచ్చి చూసేసరికి అప్పుడు వాంగాడు పని చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు సియాంగ్ వాంగ్ని కూర్చోమని చెప్పి తను ఆ కర్రను తీసుకుని తన ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటుంది. తను అలా క్లీన్ చేస్తూ అప్పుడు సియాంగ్ తన యొక్క మామిడి పళ్ళని ఇంకా బ్రెడ్ ముక్కల్ని మన వాంగాడికి చూపెట్టేలా క్లీన్ చేస్తూ ఉంటుంది. దీంతో అప్పుడు మన వాంగాడు తమ్ముడు రెచ్చగొట్టేలా అవుతూ ఉంటాడు. అప్పుడు మన వాంగాడు కంట్రోల్ అని చెప్పి తను కంట్రోల్ చేసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అలా తను బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు తన కూతురు ఒక వ్యక్తితో అంటే ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ అబ్బాయి పేరు జంగ్. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు అక్కడికి సియాంగ్ కూడా వస్తుంది. అప్పుడు సియాంగ్ జంగ్ని హగ్ చేసుకుని తనకి ముద్దులు పెట్టి లోపలికి వెల్కమ్ చేస్తుంది. దీంతో అప్పుడు మన వాంగడికి అర్థమవుతుంది ఆ జంగడ్ ఎవడో కాదు, సియాంగ్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి. అప్పుడు వాళ్ళిద్దరూ లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు సియాంగ్ వాంగ్కి పరిచయం చేసి తను ఈ రోజు నైట్ ఇక్కడే ఉంటాడని చెప్పి అడుగుతుంది. అప్పుడు వాంగడ్ కూడా కాదనలేక సరే అని చెప్తాడు. ఆ రోజు నైట్ అప్పుడు జంగు ఇంకా సియాంగ్ ఇద్దరు కూడా వాళ్ళ రూమ్లో ఉంటారు. కాకపోతే వాళ్ళ రూమ్లో మంచి బలంగా పని కానిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు పని కానిస్తున్న సౌండ్లు అనేవి కింద మన వాంగడ్ దాకా వినబడతాయి. దీంతో మన వాంగడ్ చాలా కోపంగా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా అప్పుడు తను సైలెంట్గా కూర్చుని ఉండగా అప్పుడు సియాంగ్ తన పని అనేది కంప్లీట్ చేసుకుని బట్టలు బాగా సదురుకుని కిందకి మన వాంగడ్ దగ్గరికి వస్తుంది. అలా వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఇదే టైంకి అప్పుడు మన జంగడ్ కూడా బయటకు వస్తాడు. అలా వచ్చిన తర్వాత అప్పుడు జంగడ్కి అర్థమవుతుంది వాంగ్కి ఇంకా సియాంగ్కి మధ్య ఏదో జరుగుతుందని చెప్పి. దీంతో అప్పుడు మన వాంగడ్ ఎందుకు వచ్చింది అని చెప్పి సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు జంగ్ సియాంగ్ని గట్టిగా అడుగుతాడు అసలు మీ మధ్యన ఏం జరుగుతుందని చెప్పి. అప్పుడు సియాంగ్ కూడా సరిగ్గా సమాధానం చెప్పకుండా వంకర టింకరగా సమాధానం చెప్పేసరికి మన జంగ్ గడి కోపం వచ్చి సియాంగ్ని ఒక తోపుతో వస్తాడు. దీంతో అప్పుడు సియాంగ్ కింద పడుతుంది. ఇంకా తన కాలు అనేది బెనుకుతుంది. అప్పుడు మన వాంగడ్ నెక్స్ట్ డే మార్నింగ్ అప్పుడు సియాంగ్కి ఒక కట్టు కట్టి తనకి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఈలోగా అప్పుడు అక్కడికి మింగ్ ఇంకా జంగ్ ఇద్దరు కూడా వచ్చి నీకు ఎలా ఉందని చెప్పి అడిగి అప్పుడు మింగు ఇంకా జంగ్ ఇద్దరు కూడా బయటికి వెళ్ళడానికి వెళ్ళిపోతారు. అలా వాళ్ళిద్దరు కారులో వెళ్తూ ఉండగా అప్పుడు మన జంగ్ గడు మింగిని అక్కడిక్కడ పట్టుకుని మెల్లగా మసాజ్ చేస్తూ ఉంటాడు. మింగు కూడా జంగ్ అంటే ఇష్టం ఉండడంతో ఇంకా వాళ్ళిద్దరూ మ్యాటర్లోకి వెళ్దామని చెప్పి డిసైడ్ అవుతారు. ఇంకా వాళ్ళిద్దరూ ఒక చోట కారుని ఆపి ఫుల్గా పని కానిచ్చుకుని మ్యాటర్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరొక వైపు మన వాంగాడు సియాంగ్
సియోంగ్ ఇద్దరు కూడా అక్కడ వాళ్ళ కాలికి తగిలిన గాయాన్ని సరి చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అప్పుడు సియోంగ్ మన వాంగాడ్ని మెల్లగా రెచ్చగొడుతూ ఉంటుంది. దీంతో అప్పుడు మన వాంగడు చాలా వరకు కంట్రోల్ చేసుకుంటాడు. కాకపోతే ఇంకా తన కంట్రోల్ అవ్వక ఏం చేయాలో తెలియక తన అక్కడి నుంచి బాత్రూంలోకి వెళ్ళి నిగ్రహం, ఎందుకంటే తను నా కూతురు యొక్క ఫ్రెండ్, మనం అలా చేయకూడదని చెప్పి వాడు బాగా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఈలోగా మన సియోంగ్ మాత్రం అస్సలు తగ్గకుండా మన వాంగడి వెనకాలే వచ్చి బాత్రూంలో దూరుతుంది. అలా దూరిన తర్వాత అక్కడ ఇక్కడ నొక్కేసరికి మనోడికి ఫ్యూజులు ఎగిరిపోయి ఇంకా మనోడు కంట్రోల్ చేసుకోలేక ఆడుకో టెంప్ట్ అయిపోతాడు. దీంతో వాళ్ళిద్దరు బాత్రూంలోనే కిందే పనిగానే చేస్తారు. ఈలోగా మింగ్ ఇంకా జంగ్ ఇద్దరు కూడా వాళ్ళ పని అనేది బాగా పూర్తిగా కంప్లీట్ చేసుకుని తిరిగి ఇంటికి వస్తారు. వాళ్ళిద్దరు అలా ఇంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి బాత్రూంలోంచి కొన్ని మంచి అరుపులన్నీ వినపడుతూ ఉంటాయి. దీంతో వాళ్ళిద్దరికి అర్థమైపోతుంది వీళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి. అప్పుడు వాళ్ళిద్దరూ మెల్లగా బాత్రూమ్ వైపు వెళ్ళి చూసేసరికి సరిగ్గా అదే టైంకి అప్పుడు అక్కడ సియోంగ్ స్నానం చేసి బయటకు వస్తూ ఉంటుంది. మరొక వైపు పక్క రూమ్లోంచి మన వాంగాడు కూడా ఏమీ తెలియనట్టు తన పడుకుని లేచి వచ్చినట్టు మెల్లగా బయటకు వస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరూ ముందే అబ్జర్వ్ చేసి ఉంటారు వీళ్ళు రావటాన్ని. దీంతో వాళ్ళిద్దరూ అలా ఎస్కేప్ అవుతారు. ఆ తర్వాత సీన్లో మన జంగాడు వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు కలిసి అక్కడ లంచ్ చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉండగా అప్పుడు మన సియోంగ్ మన వాంగాడు కాల్ని కింద మసాజ్ చేస్తూ ఉంటుంది. దీంతో అప్పుడు మన మింగ్ కూడా అర్థమవుతుంది వీళ్ళు కింద ఏం చేస్తున్నారని చెప్పి. అప్పుడు తను కావాలని నేను ఇప్పుడే వస్తానని చెప్పి వంక పెట్టుకుని అక్కడ నుంచి సియోంగ్ రూమ్కి వెళ్ళి తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తుంది. దీంతో ఆ ల్యాప్టాప్ చూసిన తర్వాత తను షాక్ అవుతుంది. తను ఒక అమ్మాయి గురించి నవల్ రాస్తుంది. ఆ నవల్ ఏంటంటే ఒక అమ్మాయి తన ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ తోటి అఫైర్ పెట్టుకోవడం, అంటే తను వాళ్ళ స్టోరీనే ఒక నవల్ కింద రాస్తుంది. దీంతో మింగుకి అర్థమైపోతుంది ఇది వాళ్ళిద్దరి మధ్యన జరిగే స్టోరీ అని చెప్పి. దీంతో ఆ రోజు నైట్ మింగు తను కావాలని నేను స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నానని చెప్పి నైట్ ఆ రోజు బయటకు వెళ్ళిపోతుంది. అలా మింగు బయటకు వెళ్ళిపోవడంతో సియోంగ్ ఇంకా వాంగ్ ఇద్దరు కూడా ఛాన్స్ దొరికింది మనం వాడుకోవాలని చెప్పి వాళ్ళిద్దరూ రూమ్లోకి వెళ్ళి మంచిగా మ్యాటర్ చేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉండగా అప్పుడు మింగ్ వస్తుంది. ఇంకా మింగు కిటికీలోంచి వాళ్ళని చూస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ మంచి మంచి యోగాసనాలు వేసుకుంటూ ఉంటారు. ఈలోగా అప్పుడు మింగు కావాలనే వాళ్ళ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోతుంది. దీంతో అప్పుడు వాళ్ళిద్దరూ మింగుని చూసి షాక్ అవుతారు. కాకపోతే సియోంగ్ మాత్రం మింగుని చూసి నవ్వుతుంది. ఎందుకంటే సియోంగ్ ఇదంతా కావాలనే చేసి ఉంటుంది. ఎందుకంటే సియోంగ్కి ముందే తెలుసు మింగుకి ఇంకా తన బాయ్ ఫ్రెండ్ అయిన జంగుకి మధ్యన ఒక రకమైన అఫైర్ ఉందని చెప్పి. దీంతో తను కావాలనే వాళ్ళ ఫాదర్ని, అంటే మింగు వాళ్ళ ఫాదర్ని ఈ రకంగా చేసి తన మీద పగ తీర్చుకోవాలని చెప్పి చేస్తుంది. అప్పుడు మింగుకి ఇంకా సియోంగ్కి మధ్యన కొట్లాట అనేది జరుగుతుంది. దీంతో వాళ్ళ కొట్లాటలో సియోంగ్ మింగుని చంపేస్తుంది. దీంతో చూసిన తర్వాత వాంగ్కి తన కూతుర్ని చంపేస్తుందని కోపంతో సియోంగ్ని అనుకోకుండా చంపేస్తాడు. ఇక్కడతో ఈ మూవీలో ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ మూవీ పార్ట్ 1 కూడా మంచి ఇంట్రెస్టింగ్గా కిక్ ఇచ్చేలా ఉంటుంది. దాని లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ మార్వెల్ మూవీస్ కోసం మన సెకండ్ ఛానల్ ఫాలో అవ్వండి. మన టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు బై బై, టేక్ కేర్.